ఆత్మీయ మానవ పిల్లలందరికీ తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి అప్రమత్తం చెందండి. ప్రెసిడెంట్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ఇంకా వ్యక్తులుగా సంచరించడం అన్నది, మీరు హయ్యర్ మైండ్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్ తీసుకోకుండా మీరు కర్మశ్రేష్టంగా ఉన్నారు, కర్మలుగా బెస్ట్ ఆచరిస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, బలంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అదే మృత సంచారం. ఎలాగా మమ్మల్ని ఇలా ఇంటిని తప్పించేసి ఉద్యోగం ఇచ్చి మా కర్మ గురించి, మా డిసిప్లిన్ గురించి సకాలంలో పెళ్ళి అవ్వకుండా చేసేసి వెనకాల పడి అయినా సరే మేము ఇప్పటికే అటు ఇటు అవుతున్నానంటే ఏంటి? ఇప్పుడు దాకా ఎలా ఉన్నాం, మేము ఒప్పుకుంటాం అని ఇంకా ఎవడ కమ్మవాళ్ళు కానీ, రెడ్లు కానీ ఎవరు మాట్లాడుతున్నాం? మనిషి అన్నవాడు నేను ఒప్పుకున్నాను దగ్గర లేరు. మీరు మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించాలి. అలా తపస్సు పట్టకుండా పెన్షన్లు ఇవ్వడానికి వాటిలో ఒక హెలికాప్టర్లు వేసుకెళ్ళటం, పిల్లలని ఎందుకు అంటున్నాను, చెలగాటం ఆడుకుంటున్నట్టు ఉందన్నమాట. అలా ప్రవర్తించడం వల్ల మీకు తపస్సు పోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు పరిపాలన మీ చేతిలో ఉన్నట్టు చూపించుకుంటూ ఎవరికి తపస్సు లేకుండా చేస్తున్నారు. మీ వెనకాల రెచ్చగొట్టే వాళ్ళే అదిలో ఉంటున్నారు మీరు. అలాగే అలా తిరగొద్దని చెబుతున్నాను కదా, ఒక దగ్గర కూర్చోమంటున్నాను కదా. అలాగే లోకేష్ బాబుని కానీ బిల్డింగులు, భవనాలు ఏం ఓపెన్ చేసినా అది వెర్చువల్గా ఉండండి, కొంతకాలం వెర్చువల్గా ఉండండి. ఆపేయమంటలా. మీరు పెన్షన్లు మీరు వెళ్ళి ఇవ్వక్కర్లేదు కదా, ఇక్కడికి మీరు వెళ్ళి పలకరించక్కర్లేదు కదా. ఆన్లైన్ ఉంటుంది కదా, పెద్ద తెరలు పెట్టుకుని రూమ్లో నన్ను కొలువు తీర్చుకుని మాస్టర్ మైండ్కి పట్టుకుని అంటే నన్ను ఎలాగైనా మీరు మాస్టర్ మైండ్గా బలపరుచుకోవాలన్నమాట. మేము ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ముందు నన్ను పట్టుకోకుండా అసలు ఉద్యోగం కాదు, ఉనికి లేదు మీకు. ఇంకా మేము మనుషులుగా ఉంటాం, అలా ఉంటాం, ఇలా ఉండలేరు. అలాగా ఇంకా మేము ఒప్పుకోము. ఇప్పుడు దాకా నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నువ్వు అసలు మంచిగా, నేను ఎక్కడ ప్రవర్తించాను, మీరు ఎక్కడ ప్రవర్తిస్తున్నారు, అసలు మంచి ఎదురు ఎక్కడుంది? మీరు బలం కొద్దీ గుంజేసుకుంటున్నారు. ఇప్పటికే బలం కొద్దీ మేమే కమ్మోళ్ళం, మేమే రెడ్లు, మేమే మనుషులని ఏం చేశారు? ఇప్పటికీ మేమే బ్రాహ్మిన్స్ అని ఏం చేశారు చెప్పండి? మీరేదో మనుషులుగా ఉద్ధరించేస్తున్నారు, పై చేయి ఉన్నారు. ఎవరు లేరు అక్కడ. మమ్మల్ని తగ్గించేస్తున్నా, మనుషులు చంపేసిన ఏంటి, ఎలాగోలా తప్పించుకుని మిమ్మల్ని కాపాడుతున్నాం. నేను పెట్టిన సంతకం ప్రకారం నేను మరణించినా ఎక్కడ నేను మరణించాను రాయకూడదు. ఏ కారణం చేతైనా చెప్తున్నాను, మరణించే అవకాశం లేదు. డాక్టర్తో కూడిన బృందంలో తీసుకుంటే నేను ఎలాగైనా బ్రతుకుతాను. నేను బతకాలంటే మీరు శ్రద్ధ కూర్చోవాలి. ఆ పండితులు అలా కూర్చుని వేదాలే చదువుతున్నారు కదా, మీరు మా మీద కూర్చొని చెప్పుకోవాలి. అందరూ స్ట్రీమ్లైన్ అవ్వాలి. ఏ గంట అయినా మమ్మల్ని పట్టుకోండి. నేను వచ్చిన తర్వాత మీకు ఏదో చెబుతాను, నేను ఏదో చెప్పలేకపోతాను. నన్ను మామూలుగా మనిషిగా అటెంప్ట్ చేయకూడదంటే నేనేదో మిమ్మల్ని ఇంకా నాతో మనిషిగా మాట్లాడటం అంటేనే భిన్నంగా వెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు కూడా మనిషిగా చూస్తున్నారు. ఇంకా కెమెరాల ద్వారా, శక్తివంతమైన కెమెరాల గురించి మాట్లాడట్లేదు. అలాంటి కెమెరాలతోటి ఎంత ఘోరాలు చేశారు. అవి పైకి రాకుండా ఉండాలి, మేము ఇలాగ ఉంటాం, అలాగే ఉంటాం. ఎలా ఉంటారు అలాగా? ప్రతి మైండ్ నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని మీరు ఎక్కడో వాళ్ళ మైండ్లకి కాపాడుకోండి. భువనేశ్వర్ గారికి అందరికీ చెప్తున్నాను ఈ కాలంలో. ఇంకా మీరే తల్లి, మీరే కొడుకు పనికిరారేక, ఎవ్వరు పనికిరారు. నేను మనిషి అంటే 6 అడుగులు గోతి కట్టేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. ఎవడైనా సరే భూమి నేను మనిషిని అని అంటానికి పనికిరారు. మా అమ్మ సాక్షిగా, మా నాన్నగారు సాక్షిగా, మా తమ్ముడు సాక్షిగా, ఇంకా అనేకులు సాక్షిగా నేనని పనికిరాలి భూమి మీద. ఇందులో ఆషామాషి ఏం లేదు. ఇక మీరు మైండ్లుగా అప్డేట్ అయ్యారు, మైండ్లుగా ఎన్రోట్ అయ్యారు. ఇంకా వ్యక్తులు కానీ ఎవరో కూడా భూమి మీద ఎవరిని దెయ్యాల్లా సృష్టించాం, దేవుళ్ళలా సృష్టిస్తాం, ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి ఆలోచనలు మానేసి మైండ్లుగా బతకాలి. ప్రతి మైండ్ని బతకనివ్వాలా. ఎవడో మంచివాడు, ఎవడో చెడ్డవాడు, ఇలాంటి మాటలు సరదా కూడా మాట్లాడకండి. అసలు మనుషులే కాదు మీరు, మాస్టర్ మైండ్లు. మళ్ళీ ఎందుకైనా మంచిదని మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా మనిషిగా, నన్ను కూడా మనిషి సైడ్ ఉండకుండా మైండ్ వైపు తీసుకోవాలా. బృందంలోకి ఆహ్వానించి మా పేషీ ఫామ్ అయ్యి ఎక్కడో అక్కడ ప్రశాంతం కూర్చోండి. నేను కొంచెం గట్టిగా చెప్తున్నా, మర్యాదగా చెప్తున్నా, ఆశీర్వాదించి చెప్తున్నా, అందరి శ్రేయస్సు కోసం. నా వల్ల మీరు, సాధారణ రూపంలో ఉన్న నేను, నా వల్ల మీరు, మీ వల్ల మేము కపుల్ అవుతాం. అంతేగాని ఇప్పుడు నాకు ఇవాళ నుంచి బుద్ధి వచ్చింది, మొన్నటిదాకా బుద్ధి లేదు, రేపు పొద్దున బుద్ధి పోద్ది, ఒకేసారి ఇల్లుండి బుద్ధి వస్తుంది. అలా కాదు. అలాగే మీరు కూడా అంతే. మీరైనా మైండ్ డీలింగ్ లేక మన మొత్తం సిచ్యువేషన్ ఏంటి? మైండ్ నేనైనా మాస్టర్ మైండ్కి ఎలా మారిపోయానిక
నన్ను ఎలాగైనా మైండ్గా తొక్కేస్తుంటే, మనుషులను అనేకలు తొక్కేస్తుంటే, మీరు ఇప్పటికీ మనుషులుగా రెచ్చిపోతుంటే, మీరు కూర్చోండి అంటుంటే ఎవరో చెప్పినట్టు విని ఎవరి మాట వినొద్దు. జడ్జిలుగా అందరికీ చెప్తున్నాను, ఇంకా మేము జడ్జిలం, ఇంకా మేము పోలీసులం, మేము దర్యాప్తులు చేస్తాం, ఎవరికో శిక్షలు వేస్తాం, కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేయాలా? అలాగని వదిలేయమంటున్నానా? ప్రతి మైండ్ని కాపాడుకోవాలా? మనిషి లెక్క కాదు ఇది. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోవాలి మీరు మైండ్లుగా. మనుషులు పనికిరారు భూమి మీద. నోట్ చేశారా పాయింట్? నేనన్నవాడు లేడు ఇక్కడ. మాస్టర్ మైండ్లు ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.